హైవ్యూర్స్ గోపాలకృష్ణ గాంధీ. ఈయన గాంధీ మనముడు. వయసు కూడా అరౌండ్ 70+ 80+. ఈయన గతంలో ఐఏఎస్ ఆఫీసర్ అండ్ గవర్నర్గా చేశాడు. ఇప్పుడు కొన్ని కాలమ్స్ అవి రాస్తుంటే ఆర్టికల్స్ లాగా దాన్ని ఒక ఇంగ్లీష్ పత్రిక రాశాడు. దాన్ని మా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి సాక్షిలో వేశారు. బహుశా ఆ సాక్షి గురించి మొన్న చదవడం ఒక మాట అన్నాడు. అసలు ఆ పేరు ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. సాక్షి అని. సాక్షి అంటే ఏంటి? నిజం చెప్పేవాళ్ళు అని. వీళ్ళకి అసలు రాందే అది. వీళ్ళు ఏ రోజు నిజం చెప్పరు అని ఎలా అయితే అన్నాడో అలా ఈ సాక్షిలో కొన్ని ఆర్టికల్స్ చాలా బాగుంటాయి. కొన్ని మాత్రం ఇదిగో ఇప్పుడు ఈయన గోపాలకృష్ణ గాంధీ చెప్పినట్టు నాకు ఆశ్చర్యం వేసింది. షాక్ అయ్యా. ఏంటి మినిమం సెన్స్ లేదా ఈయనకి? ఇలా ఆలోచించాడు ఈయనకి అని చెప్పేసి. ఎందుకంటే ఈయన కొన్ని దేశాలకి రాయబారి కూడా పనిచేస్తాడు. అంటే హై కమిషన్, అంటే ఇండియన్ హై కమిషన్ అంటారు చూసారా, విదేశ రాయబారి అన్నట్టు, అవి కూడా చేస్తున్నాడు ఈయన. అటువంటి ఆయన ఒక ఆర్టికల్ ఎలా రాశాడండి అసలు ఆ రకంగా? ఇప్పుడు నిమిషప్రియ అండి, ఈమె భారతీయురాలు, నర్సు యమన్కి వెళ్ళింది. అక్కడ ఉన్న వ్యక్తిని మరలా పెళ్లి చేసుకొని, ఆల్రెడీ భారత్లో మొగుడు ఉండంగా, బిడ్డ ఉండంగా మరలా అక్కడ వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడ చిన్న క్లినిక్ లాంటిది ఏదో పెట్టి మూవ్ అవుతున్న మూమెంట్లో వాడితో ఇబ్బందులు వచ్చాయి. అతను బ్రదర్ చెప్తుంది ఏంటి, మా అన్నని మోసం చేసి చంపేసి బాడీని ముక్కలు చేసి వెళ్ళిపోయింది. ఆమెను చంపకుండా ఎట్లా, బ్లడ్ మనీ అంటూ మనిషి చచ్చిపోతే చంపితే దానికి డబ్బు తీసుకునేది అంటే నేను తీసుకుని చెప్పేసి వాళ్ళు అన్నారు. షరియా చట్ట ప్రకారం శిక్షలు పడాల్సిందే. ఖుదాకా ఖానూన్ సమేదో, దేవుడు చట్టం అమలుపరిచింది ఏదో చెప్పుకొచ్చాడు. ఈ గోపాలకృష్ణ గాంధీ కానీ మనం కానీ చాలామంది మాట్లాడింది ఏంటి, వాడు ఆమెను ఎంత హింసించకపోతే వాడి నుంచి బయటపడటానికి ఆమె వాడిని చంపి ఉంటుంది. చంపడానికి కూడా ట్రై చేయలేదు, జస్ట్ మొత్తం మంది పెట్టింది, అది వికటించి చచ్చాడు. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి తెలియక భయపడిపోయి వాడిని చంపేసి మొక్కలు చేసి వెళ్ళిపోయింది తప్ప వేరేది కాదు కదా. ఆమెకి ఉరిశిక్ష రద్దు చేసి ఆ బ్లడ్ మనీ ఏదో తీసుకొని ఆమెను పంపించాల్సిందే మనం వార్తలు ఇచ్చాం. ఇప్పుడు ఈయన కూడా అలాగే అంటే ఏమంటాడు తెలుసా, ఒకవేళ నిమిషప్రియని కనుక భారతదేశం పంపించకపోతే యమన్లో ఉన్నటువంటి భారతీయులంట మొత్తానంట వెనక తీసుకురావాలంట. యమన్తో నుండి భారత సంబంధాలు ఏవైతే ఉన్నాయో కట్ చేసుకోవాలంట. యమన్కి చుక్కలు చూపించాలంట. ఏంది అసలు ఇది? ఆల్రెడీ 90 సంవత్సరాలు తట్టినటువంటి ముస్లిం మత పెద్ద అబూ బకర్, కేరళ ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ సూఫీ మతాధికారి షేక్ హఫీజ్ సమ్ పర్సన్, హబీబ్ ఐ థింక్ సో, ఆయన మాట్లాడుతున్నారు. సరే క్రెడిట్ ఇస్తాను, నేను కేఏ పాల్ కూడా ఇస్తాను. కేఏ పాల్ సైతం అక్కడే ఉండి చర్చిలో నడుపుతున్నాడు. ఇండియన్ హై కమిషన్ అక్కడ యెమెన్, మధ్యలో మత పెద్దలు, క్రైస్తవులకు సంబంధించి పాలు, ముస్లిమ్స్ సంబంధించి అబూబకర్, ఇలా అందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఫైనల్లీ గుడ్ రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అలా కాని పక్షంలో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తమ్ముడు ఎంత క్రూరంగా మనల్ని చంపిందో ఆమెను అసలు వదిలిపెడితే ఇక కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైతే వాదిస్తున్నాడో అదే కరెక్ట్ అని ఆ దేశం నమ్మితే ఆ మత పెద్దలు అక్కడ వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అక్కడ కూడా ఉంది. హూతీల పాలన అనేది ఉందని అంటున్నారులే కానీ బట్ ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రభుత్వం అక్కడ ఉంది. అండ్ ఓ రకంగా ప్రపంచంలో అన్ని దేశ సంబంధాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. అలాంటప్పుడు నియంత్రణ పాలించినట్లా అండ్ చట్టం గిట్టం అదేమీ లేకుండా వాళ్ళకి నచ్చడం ఉండట్లేదు కదా, అన్నీ ఫాలో అయ్యే కదా చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నామండి, కసబ్కి ఉరిశిక్ష విధించారు మన వాళ్ళు. బట్ ఏదో చెప్పేసేసి వాడిని విడిపెద్దున్నారని చూస్తే మనం ఊరుకుంటామా? చెప్పండి, ఊరుకుంటామా? కసబ్ టెర్రరిస్ట్ అండి, నిమిషప్రియ అది కాదండి అంటారా? ఓకే రైట్, కాదు. బట్ వాళ్ళ దృష్టిలో ఏంటి, నిమిషప్రియ మోర్ దాన్ టెర్రరిస్ట్ అని చెప్పేసి వాళ్ళతో అంటున్నాడే. ఇది మనం ఆలోచించాల్సింది ఇక్కడ. నేను కంపారిజన్ కరెక్ట్గా చేశాను. కసబ్ మన దృష్టిలో ఘోరాధికున్న టెర్రరిస్టు, సో అటువంటి ఉండే ప్రసక్తే లేదు. దెన్ నిమిషప్రియ కూడా అంతకన్నా ఘోరం చేసింది అనేసి ఆ చనిపోయిన యొక్క తమ్ముడు అనుకుంటున్నాడే. ఆ దేశంలో మత పెద్దలు అలాగే అనుకుంటే మన దేశానికి వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో ఉంటూ మన దేశస్తుని పెళ్లి చేసుకొని మన దేశాన్ని ఘోరంగా చంపేసి ముక్కలు చేసి వెళ్ళిపోయింది, ఇటువంటి దాన్ని వదిలిపెడితే ఇంకేమైనా ఉందని చెప్పేసి ఆ దేశం ఫీల్ అయితే ఉరిశిక్ష వేస్తారు కదా, అమలుపరుస్తారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా సిగ్గు తెచ్చుకొని మనం కూడా గట్టిగా శిక్షలు అమలుపరచాలి. ఇక్కడ ఎంతమందిని మేపుతున్నామండి జైలుల్లో పెట్టి. సో ఈ మనిషి ఏమంటాడు, ఆమె గనక తీసుకురాకపోతే, వాళ్ళు గనక పంపించకపోతే ఇక ఏమంతా సంబంధాలు వద్దు అని చెప్పేసి అన్నాడండి. అదే ఇచ్చే సలహా, అదే ఆయనకి ఇన్నాళ్ళ అనుభవం చెప్పింది. విదేశీ రాయబారిగా చేసి ఏ దేశంతో ఎలా ఉండాలి, విదేశాలతో ఎలా ఉండాలంటే తెలియదా? ఆమె ఏమైనా సంఘసేవ చేస్తూ ఆడ
సంఘసేవ చేస్తూ ఉరిశిక్షగా సంఘసేవ చేస్తూ ఏమన్నా ఇది చేస్తే అప్పుడు అలా చేశారా? లేదు మంచి కోసం చేస్తే అలా చేశారా? ఓ మనిషిని దారుణంగా చంపింది స్వామి. ఎఫర్ట్స్ ఆల్రెడీ పెడుతున్నాం కదా, సక్సెస్ అయితే కోరుకుందాం. అవ్వకపోతే ఎమ్మతో సంబంధాలు తెంచేసుకోవాలి, ఎమ్మలో ఉన్న భద్ర మొత్తం పట్టరావాలి. ఏడకు పట్టరావాలి? వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. శుభ్రంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? నిజం అంటే నేను ఒకసారి కొంతమంది అంట బాగా చదివినా, బాగా వయసు మీద పడ్డా వాళ్ళు ఏం చేస్తారంటే తెలియదంట. అలా నాకు ఈయన కూడా అనిపించాడు. ఈయన గతంలో కొన్ని ఆర్టికల్ చూస్తే బాగానే ఉంటే కానీ ఈరోజు ఆర్టికల్ మాత్రం అమ్మ బాబాయ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకైతే.